శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆవిర్భవించినటువంటి సందర్భం గురించి నేను మీకు వివరణ చేసి ఉన్నాను. జాతాశౌచము పూర్తయిన పిదప వశిష్ఠ మహర్షి వాళ్ళకి నామకరణం చేశారు. పెద్దవాడికి రాముడని, తరువాత జన్మించిన వాడికి భరతుడని, ఆ వెనక జన్మించినటువంటి వాడికి లక్ష్మణుడని, ఆ వెనక జన్మించిన వారికి శత్రుఘ్నుడని పేర్లు పెట్టారు. ఒక పేరు పెట్టడం అనేటటువంటిది సాధారణంగా లోకంలో జరిగేటటువంటి విశేషమే. ఎందుకంటే లౌకికంగా ఒక పేరు ఉండాలి కాబట్టి పిలవడానికి ఒక పేరు ఉంచుతారు. కానీ ఆ పేరు కొన్ని గుణములను కలిగి ఉంటుంది. ఈ పేరు అంటే ఇలా ఉంటారు అని మనం ఊహ చేస్తాం. కానీ పెద్దలు ఊహించి పెట్టినటువంటి పేరుకి ఆ వ్యక్తి జీవితానికి సమన్వయం ఉండాలని, కానీ పెద్దలు ఎలా ఊహ చేశారో అలా అతను ప్రకాశిస్తాడని కానీ మనం నమ్మడానికి అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, విద్యాధరో యథామూర్ఖో జన్మాంధస్తు దివాకరః లక్ష్మీధరో దరిద్రశ్చ నామతేషాం నిరర్థకం అంటాడు. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఆయనకి పెద్దలు ఓ పేరు పెట్టారు, దివాకరుడు అని పేరు పెట్టారు. దివాకరుడు అంటే సూర్య భగవానుడు, స్వయంగా ప్రభని విరజిమ్మగలిగినటువంటి వాడు. దివాకరుడు అని పేరు పెడితే ఆయన పుడుతూనే అంధుడై పుట్టాడు. అంధుడై పుట్టిన వాడికి దివాకరుడు అని పేరు పెడితే ఏమైనా సరిపోతుందా? విద్యాధరో యథామూర్ఖో, ఒక మూర్ఖుడు వాడు మూర్ఖుడవుతాడని ఏం తెలుసు, వాడికి విద్యాధరుడు అని పేరు పెట్టారు, వాడు మూర్ఖుడయ్యాడు. లక్ష్మీధరో, ఒక ఆయనకి లక్ష్మీధరుడని పేరు పెట్టారు, వాడు పరమదరిద్రుడయ్యాడు. లక్ష్మీధరో దరిద్రశ్చ నామతేషాం నిరర్థకం. ఆ పేర్లు ఏమయ్యాయి? పనికిరానివయ్యాయి. వశిష్ఠ మహర్షి ఇంతకాలం నుంచి కష్టపడి ఆ ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసినటువంటి కార్యం, అసలు ఈ ఆవిర్భవించినటువంటి విష్ణు స్వరూపాలకి నామకరణం చేయడమే ఆయన యొక్క ప్రయోజనం. ఎందుకు నామకరణం చేయడం? నామకరణం చేస్తే ఏమొస్తుంది? మంచి పేరు పెట్టాడని దశరథుడు కట్నం ఇస్తాడా? అలా కట్నం కోసం ఆశపడేటటువంటి వ్యక్తి వశిష్ఠ మహర్షి. మహానుభావుడు, బ్రహ్మవేత్త. ఆయన పేరు తలుచుకుంటే చాలు పాపరాశి దగ్ధం అవుతుంది. అంతటి మహాపురుషుడు దేని కొరకు పేర్లు ఉంచడం అంటే, శ్రీరామాయణంలో మీకు అనేక మంది ఋషులు కనపడతారు.
ప్రధానంగా శ్రీరామాయణ రచన చేసి తరించిన వారు వాల్మీకి మహర్షి. రామచంద్రమూర్తికి ఆయన సోదరులకి పేర్లుంచి మనని తరింపచేసినటువంటి వారు వశిష్ఠ మహర్షి. సీతారామ కళ్యాణం చేసి తరించినటువంటి మహాపురుషుడు, ఒక రకంగా చెప్పాలంటే రామచంద్రమూర్తికి స్నాతకమే చేసినటువంటి గురువు విశ్వామిత్రుడు. ఈ ముగ్గురిది శ్రీరామాయణంలో చాలా గొప్ప పాత్ర కనపడుతుంది. తరువాతి కాలంలో అగస్త్య మహర్షి మొదలైనటువంటి వారి ప్రభావం కూడా చాలా మిక్కుటంగా ఉంటుంది. కానీ ప్రధానంగా రాముడు బాలుడిగా ఉన్నప్పుడు లేదా రామాయణ రచనా కాలమునందు ఈ ముగ్గురి యొక్క ప్రభావం చాలా అధికంగా మనకి కనపడుతుంది. రామ అని పేరు పెట్టారు అంటే అదంత తేలికగా పెట్టినటువంటి పేరు కాదు. రమయతీతి రామ, అందరినీ సంతోషింపచేసేటటువంటి వాడెవరో ఆయనకి రాముడిని పేరు. అందుకే రామచంద్రమూర్తి పేరు తలుచుకున్న, రామచంద్రమూర్తి యొక్క కథ చెప్పుకున్న, రామనామం చెప్పుకున్న, రామనామం వ్రాసిన అంత శక్తివంతం. అది సుఖ సంతోషములకు హేతువై ఉంటుంది, ఆనందమును ఆవిర్భవింపచేస్తుంది. సహజంగా రామకథకి ఒక లక్షణం ఉంది లోకంలో. రామకథ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ ఈ సభకి వచ్చి ఇలా కూర్చున్నారు. మీ అందరికీ తెలుసు ఒక విషయం, శ్రీరామాయణంలో వశిష్ఠ మహర్షి పేర్లు ఏమని పెడతారో మీకు తెలియదా? లేకపోతే శ్రీరామాయణంలో కథ ఎలా నడుస్తుందో మీకు తెలియదా? మీకందరికీ తెలుసు. తెలిసి మీ అందరు ఎందుకు వచ్చి కూర్చున్నారు అంటే దీని వెనక మన సంస్కృతిలో ఒక అంతర్లీనమైన జీవధార ఒకటి ఉంది. రామకథ తనంత తానుగా అమృత స్వరూపం. రామకథ విన్నంత మాత్రం చేత అపమృత్యువు నుంచి కూడా గట్టెక్కిస్తుంది. నేను స్వానుభవంలో రామకథ ఎంత గొప్పదో, రామనామం ఎంత గొప్పదో నేను అనుభవించినటువంటి వాణ్ణి. నేను వ్యక్తిగత అనుభవాలు వేదికల మీద చెప్పడానికి కించిత్ విముఖుడను. అందుకని నేను అది చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ నేను సుందరకాండ మొదలైనవి ప్రవచనం చేసేటప్పుడు రామకథ గొప్పతనం ఏమిటో, రామనామం గొప్పతనం ఏమిటో స్వయంగా అనేక పర్యాయాలు అనుభవించి ఉన్నాను. అందుకే రామకథ సాక్షాత్ సంజీవని, అది మృత సంజీవని, చనిపోయేటటువంటి వాళ్ళని కూడా బతికింపచేస్తుంది. ఎంతటి కష్టంలోంచైనా సరే అది గట్టెక్కిస్తుంది. దంష్ట్రామురరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ. అలా జనన మరణ దుఃఖంలో పడి కొట్టుకుంటున్నటువంటి జీవుణ్ణి పైకెత్తి జ్ఞానం వైపుకి నడిపిస్తుంది, ధర్మాన్ని నేర్పుతుంది. అసలు మనిషి జీవితానికి ఒక కొత్త కోణాన్ని తొడుగుతుంది. రామకథ బహుభంగిమల మనిషికి అమృతత్వాన్ని, ఒక నిశ్చితమైనటువంటి బుద్ధిని, సమగ్రమైనటువంటి నడవడిని అందచేస్తుంది. అంత గొప్ప కథ రామకథ. అటువంటి రామకథలో రామచంద్రమూర్తికి ఆ నామం ఉంచినటువంటి వారు వశిష్ఠ మహర్షి. పేరు పెట్టుకుని రాముడు గొప్పవాడయ్యాడా, ఆ పేరు తలుచుకుని మనం తరించామా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. రామ అన్న నామం ఎవరైనా పలకడానికి వీలైనటువంటి నామం. ఎందుకంటే నేను మీతో ఒకరోజు ప్రస్తావన చేసి ఉన్నాను, వాక్ అనేటటువంటిది కేవలం మనుష్యుడికి మాత్రమే ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం. ఒక్క మనమే మాట మాట్లాడగలం కనుక బోధ అన్నది వచ్చింది. బోధ అన్నది వచ్చింది కాబట్టి వినడం అన్నది వచ్చింది. బోధ వినడము వచ్చాయి కాబట్టి పుస్తకాలన్న వచ్చాయి. పుస్తకాలన్న వచ్చాయి కాబట్టి ముద్రణాలయాలు వచ్చాయి. ఇవన్నీ ఎవరికి? మనకే. మీరు గ్రంథాలయాలు పెద్ద పులులకు ఉండడం ఎక్కడైనా చూశారా? లేకపోతే పిల్లులకి కుక్కలకి పాఠశాలలు ఉండడం మీరు ఎక్కడైనా చూశారా? అవి ఎక్కడైనా ప్రవచనం చేయడం, మిగిలినవి వినడం, వాళ్ళ వీటి జీవితాల్ని దిద్దుకోవడం మీరు చూశారా? అవి కూర్చుని రామకోటి రాయడం, అవి రామనామం చెప్పడం మీరు చూశారా? ఉండదు. ఒక్క మనుష్య జాతికి ఈశ్వరుడి చేత ఈ బహూకరింపబడినటువంటి గొప్ప వరం వాక్కు. ఆ వాక్కు చేత తరిస్తాడు, ఆ వాక్కు చేత పతనం అవుతాడు కూడా. ఎందుకంటే అది రెండంచులు కలిగినటువంటి కత్తి. కేవలం వాక్కు చేత నశించిపోయాడు రావణాసురుడు. చాలామంది ఏమంటారంటే రావణుడు రాముని చేతిలో నిహతుడయ్యారంటారు. కానీ హనుమ సుందరకాండ అయిపోయిన తర్వాత ఒక రహస్యం చెప్పారు. రావణుడు సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడి తన మరణాన్ని తాను కొని తెచ్చుకున్నాడు. మరణించడానికి పక్వం అయ్యాడు, వండుకున్నాడు పాపాన్ని.
ఇప్పుడు నిమిత్తంగా రాముడు వెళ్ళి బాణం వేస్తే పడిపోయేటటువంటి స్థితికి చేరిపోయాడు రావణుడు. దేని చేత? ప్రతిరోజు అమ్మవారితో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, అంతే. ఆ మాటలకి మరణించాడు. ఎప్పుడు మాట్లాడినా ఋషులు ఇలా అన్నారు, వేదం ఇలా అంది, పెద్దలు ఇలా అన్నారు అనడం తప్ప నేనిలా అంటున్నాను అని అనడం తెలియనివాడు రామచంద్రమూర్తి. తనొక పని చేస్తే తను ఎందుకు చేస్తున్నానో చెప్పవలసి వస్తే ఇది నేను ఎందుకు చేస్తున్నాను అని చెప్పినప్పుడు నా బుద్ధికి ఇలా తోచింది అని రాముడు ఎక్కడ అనడు రామాయణంలో. ఎప్పుడు చెప్పినా మీరు చూడండి, మా నాన్నగారు ఇలా చెప్పారు, మా గురువు గారు ఇలా చెప్పారు, ఋషులు ఇలా చెప్పారు, వేదం ఇలా చెప్పింది, అందుకు నేను ఇలా చేస్తానంటాడు. శాస్త్రాన్ని అనుసరిస్తాడు. అటువంటి రామనామం యుగాలు మారిపోయినా సరే అది తారకనామం అయిపోయి మనందరినీ కూడా ఉత్తమ గతుల వైపుకి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తితో నిండింది. ఇంత గొప్ప నామాన్ని, అగ్నిబీజమైనటువంటి రకారాన్ని, అమృత బీజమైనటువంటి మకారాన్ని కలిపి రామ అనేటటువంటి నామాన్ని మనకి వశిష్ఠ మహర్షి అందించారు. ఆ తరువాత భరతుడు విభర్దీతి భరత, ఆయన భరించినటువంటి వాడు. దేన్ని భరించాడు అంటే రాజ్యాన్ని భరించాడు. ఎలా భరించాడు అంటే కేవలము నాది కాదన్న భావనతో భరించాడు. ఎందుకంటే లోకంలో ఒక స్థితి ఒకటి ఉంటుంది. ఒక సమున్నతమైనటువంటి అధికార పదవిలో కూర్చుని ఆ పదవిని నిర్వహణ చేసిన తరువాత వేరొకరి పనుపున దాన్ని నిర్వహించినా సరే, ఇంగ్లీష్లో అయితే ఇన్ఛార్జ్ అనొచ్చేమో, అలా నిర్వహించినా సరే దాని మీద ఒక అభిలాష, అనురక్తి ఏర్పడతాయి. ఈ పదవిని మనం అంత తొందరగా వదిలిపెట్టేయడమా, మళ్ళీ ఈ గౌరవం మనకుంటుందా అనిపిస్తుంది. ఒక చోట అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి అదే ప్రదేశంలో వేరొక అధికారి కింద అంత పెద్ద అధికారాలు లేనటువంటి వాడిగా బతకడం చాలా చాలా కష్టం లోకంలో. మనుష్యుల యందు అది పొసగని పోకడ. మీరు చూడండి, మీకు నేను తేలిగ్గా ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మీరు పట్టుకోగలుగుతారు. ఒక ఆయన ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాడు అనుకోండి, ఆ ఆఫీస్కి అంతటికీ కూడా ఆయన బాస్. ఒక ఏడాది ఆయన అలా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆయనకి రివర్షన్ వచ్చింది. ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాడు లేదా ఇంతకాలం ఆయనతో ఉన్నవాడు ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు తాను ఆఫీసర్ కాకుండా గదిలోంచి బయటికి వచ్చేసి ఓ టేబుల్ కుర్చీ దగ్గర కూర్చుని ఈయన పనిచేస్తున్నాడు. అంత తేలికగా మనసు అంగీకరిస్తుందా? వెంటనే అతను చేసే పని ఏమిటంటే ఆ ఊరు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయించుకు వెళ్ళిపోతాడు, లేకపోతే దీర్ఘకాలిక సెలవు మీద వెళ్ళిపోతాడు. దానికి ఒక సామెత చెప్తారు, పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేమండి, ఇక్కడే అధికారి చేసి మళ్ళీ ఇక్కడే నేను ఇలా పనిచేయడం కుదరదంటారు. కానీ మీరు చూడండి, 14 సంవత్సరములు రాజ్యం చేశాడు భరతుడు. 14 సంవత్సరములు రాజ్యం ఎలా చేశాడంటే ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా, ఎప్పుడెప్పుడు రాముడి రాజ్యం రాముడికి ఇచ్చేద్దామా. కాబట్టి ఆయనకి రాజ్యం మీద అనురక్తి లేదు. కాబట్టి రాజ్యం ఎలా పోతే అలా పోయింది, మనకెందుకని పరిపాలించాడని మీరు అనుకుంటున్నారా? ఇది రామరాజ్యం, రాముడి రాజ్యం. 14 సంవత్సరముల తర్వాత రాముడు వచ్చిన తరువాత దీన్ని నేను పరమ పదిలంగా మళ్ళీ రాముడికి అప్పచెప్పాలి. వ్యవస్థ పాడవకూడదు. రాముడే కూర్చుని పరిపాలిస్తే ఎంత ధర్మంగా ఉంటుందో అంత ధర్మంగానూ పరిపాలన నడవాలి. కానీ నేను కాదు, నా కొరకు కాదు ఈ పరిపాలన, ఎవరి కొరకు? మళ్ళీ తిరిగి రాజ్యాన్ని రాముడికి ఇచ్చేయాలి. ఈ భావనతో భరించాడు భరతుడు. ఇది అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. అటువంటి భక్తి లోకంలో ఎవరికి ఉండదు. అందుకే పాదుకలు తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి తాను కింద కూర్చొని పరిపాలన చేశాడు. ఏమైనా కించిత్ రాగం అంటుకుందేమో చూద్దామని భారద్వాజ మహర్షి పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో నెగ్గాడైన. అంతటి గొప్పవాడు భరతుడు. అటువంటి స్థితిని పొందగలడు. ఊహించి పెట్టారు పేరు. ఆయన నిజంగా భరతుడయ్యాడు. లక్ష్మణుడంటే లక్ష్మీ సహితుడు. ఏమిటి ఆయన లక్ష్మి? శ్రీరామాయణంలో ఇద్దరు కనపడతారు మనకు అటువంటి లక్ష్మి కలిగినటువంటి వాళ్ళు. ఒకరు స్వామి హనుమ, లక్ష్మణమూర్తి. స్వామి హనుమని 1కి 10 మార్లు శ్రీమాన్ శ్రీమాన్ అంటుంటారు మహర్షి సుందరకాండలో. ఏమిటి ఆయన శ్రీమాన్? ఆయన ఏమైనా చెక్ బుక్ పట్టుకెళ్లారా, ట్రావెలర్స్ చెక్స్ పట్టుకెళ్లారా, ఏటీఎం కార్డు పట్టుకెళ్లారా, ఎక్కడైనా కాఫీ తాగారా? రావణాసురుడి అంతఃపురంలో కనీసం ఒక అరటిపండు ఒలిచి నోట్లో వేసుకున్నారా? ఆయన తిన్నదేం లేదు. రామార్థం వానరార్థం చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం
శుక్లా